ఎందుకంటే అతన్ని రికమెండ్ చేసింది ఎవరు? నువ్వు చెప్పిన తర్వాత ఉద్యోగం ఇవ్వకుండా ఎలా ఉంటాం? ఓ, ఈ సత్యాగాడిని పట్టుకుంటే నాకు ఉద్యోగం వస్తుందన్నమాట. ఆలయ ధర్మకర్త గారికి కూడా ఒక మాట చెప్పి అతనికి ఉద్యోగం ఇప్పిద్దాంలే. విన్నావు కదా సీను, ఆలయ ధర్మకర్త గారు సాయంకాలం ఉంటారు. ఆ టైంకి నువ్వు వస్తే పంతులు గారు ధర్మకర్త గారితో మాట్లాడతారు. నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు. అలాగే ఉంటాను సత్య. ఈ సత్యగాడి చేత రికమెండేషన్ చేయించుకుంటే నాకు జాబ్ వస్తుంది. అయితే ఈ సత్యగాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్తా. అమ్మా సత్య, పాలు ఇక్కడే కదమ్మా పెట్టావు? అవును పంతులు గారు. ఏవి? అదేనమ్మా, నాకు అర్థం కావటం లేదు. అదేంటమ్మా, చెంబు అక్కడుంది. ఇందులో పాలమైనట్టమ్మా. అయ్యో, దేవుడి అభిషేకం కోసం తెచ్చిన పాలని ఈ పాపకు పట్టించేస్తున్నాడు. ఎందుకు ఇలా చేసావు? దేవుడి కోసం తెచ్చిన పాలు కదా అవి. నీ పాపకి ఎలా పడతావు? పిల్లలు కూడా దేవుడితో సమానం అంటారు కదా. నా పాప ఏడ్చింది, అక్కడ పాలు కనిపించాయి, అందుకే ఆ పాలు నా పాపకు తాగించాను. బాబు, అలా దేవుడు పాలని అపవిత్రం చేయకూడదు కదా. నీ పాపకు ఆకలేస్తే బయటికెళ్ళి పాలు కొనుక్కుని తాగించాలి, అంతేకాని దేవుడి కోసం తెచ్చిన పాలని నీ పాపకి పట్టించకూడదు. నా దగ్గర డబ్బులు లేవు, దానికోసమే ఆ పాలు తీసుకున్నా. నా పాప ఏడుస్తుంటే అక్కడ పాలు కనిపించాయి. ఆ దేవుడే నా పాప కోసం ఇచ్చాడని నా పాపకు తాగించాను. సత్య, ఇతను నిన్న ఉద్యోగం కోసం వచ్చాడు. ఉద్యోగం ఇవ్వను అంటే ఉద్యోగం ఇచ్చేదాకా వెళ్ళను అని భీష్మించి కూర్చున్నాడు. తాగు. ఆలయ ధర్మకర్త గారు, నేను పోనీలే పాపం అని జాలిపడి వదిలేశాం. ఇతనేమో ఇప్పుడు ఇలా చేశాడు. హలో, నీ వల్ల నిన్న నా రిక్షా బాడుగ నష్టం, ఈరోజు తీసుకొచ్చిన పాలు నష్టం. సర్లేండి పంతులు గారు, నేను వెళ్ళి మళ్ళీ పాలు తీసుకొస్తాను. మీరు పూజ చేద్దరు గాని. అలాగే ఇవ్వండి. సత్య 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 ఆగు. సత్య సత్య సత్య, ఏంటి? నువ్వు రికమెండ్ చేస్తే ఇక్కడ జాబ్ ఇస్తారంట కదా, నాకు కూడా జాబ్ ఇప్పేవా? నీలాంటి వాడికి జాబ్ ఇప్పిస్తే నేను తూర్పు తిరిగి దండం పెట్టాలి. ప్లీజ్ రా సత్య, సాటి మగాడు కష్టం మరో మగాడికి అర్థం అవుతుంది అంటారు కదా. నీకైతే అసలు జాబే ఇప్పించను. ఇంకోసారి నాకు కనపడ్డామంటే సత్య, ఈ సత్య కూడా నా మీద చాలా కోపంగా ఉన్నాడు. వీడిని ఎలాగైనా కూల్ చేసి ఈ గుళ్ళో జాబ్ దొరికేలా చేసుకోవాలి. పాపా పద, మనం గుడి లోపలికి వెళ్దాం. ఓకే? రేయ్, నువ్వు మాటికి ఫోన్ చేస్తూ డబ్బులని టార్చర్ పెట్టక అర్థమైందా? ఓకే సార్, కానీ మా ప్రాబ్లమ్స్ మాకుంటాయి, మా ఖర్చులు మాకుంటాయి. నీ ఖర్చులు నాకెందుకు? నీకు ఇవ్వాల్సిన డబ్బులు అప్పుడే ఇచ్చాను. నువ్వు ఇలా మళ్ళీ ఫోన్ చేస్తే ఏంట్రా అర్థం? అర్థం కాలేదా సార్? నేను చేసింది చాలా పెద్ద రిస్క్ సార్. దానికి మీరు రుణపడి ఉండాలి. నేను అడిగినప్పుడు ఇలా డబ్బులు ఇస్తూ ఉండాలి. నిన్ను సార్, మీరు నన్నేం చేయలేరు. ప్రస్తుతానికి ఖర్చులకు 5 లక్షలు తీసుకుంటున్నా. మళ్ళీ అవసరమైతే ఫోన్ చేస్తా. రేయ్, నేను ఎండి అయ్యాక ఒకేసారి నీకు 5 లక్షలు కాదు 50 లక్షలు ఇస్తాను.
ఈ లోపు నువ్వు డబ్బుల కోసం టార్చర్ పెట్టొద్దు. నేను టార్చర్ పెట్టాను సార్. మీరు ఇవ్వలేదనుకోండి, తిన్నగా వెళ్ళి పెద్దావిడి దగ్గర మొత్తం నిజం చెప్పేస్తాను. వీడేంటి ఏదో తేడాగా ఉన్నాడు. వీడితో ఫనీగాడు ఎందుకున్నాడు? సార్, మనిద్దరి మధ్య ఈ గొడవ మామూలే కానీ వస్తాను సార్. నాకు టైం అయింది. అవతల ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైనా అవసరమైతే డబ్బులు అడుగుతాను. ఫోన్ లిఫ్ట్ చేయండి, డబ్బులు వేయండి. లేదంటే ఇంటికి వస్తా. మీరు ఎండి అయ్యాక ఇచ్చే డబ్బుల గురించి తర్వాత సంగతి. వస్తాను సార్. నేను ఎండి అవని అప్పుడు చెబుతా వీడి సంగతి. వీడిని కట్ చేయకపోతే చాలా పెద్ద ప్రమాదం. ఫనీకి వీడికి సంబంధం ఏంటి? అసలు వీడెవడు? వీడి గురించి తెలుసుకోవాలి. ఈ సత్యగాడు ఎక్కడున్నాడో ఏంటో. వాణ్ణి పట్టుకొని మంచిగా మాట్లాడి నన్ను గుళ్ళో జాబ్కి రికమెండేషన్ చేయమని ఎలాగైనా ఒప్పించాలి. సత్య, ఏంటిది పిన్ని? ఈ ఊరగాయ జాడి కస్టమర్స్ ఆర్డర్ ఇచ్చారు. కొంచెం నువ్వు వెళ్ళి వాళ్ళకి ఈ ఊరగాయ జాడి అందజేయాలి. అలాగే పిన్ని, దాందే ఉంది. ఇంతకీ ఎవరికి ఇవ్వాలి? మా నూరి పంచాయతీ పక్కన సుబ్బులక్కుంది కదా, వాళ్ళ కూతురు పక్కింట్లో వాళ్ళకి ఇవ్వాలి. అలాగే. జాగ్రత్త సత్య. అలాగే. అదిగో సత్యగాడు అక్కడే ఉన్నాడు. ఎలాగైనా ఒప్పిద్దాం. రే సత్య, సత్య, రే సత్య. అయ్యయ్యో! అయ్యో పగిలిపోయిందే.